ఈ నిధుల కూర్పులో అధ్యక్ష ఈరోజు నేను చెప్పే లెక్క కాదు ఇది. హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పబ్లిష్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డజన్ల కొద్ది విషయాలలో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినప్పటికీ అద్భుతాలు సాధిస్తూ ఉందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది అధ్యక్ష. ఇది నేను చెప్తలేను. ఏ ఒక్క అంశం రెండు అంశాలు కాదు, ఆ వివరాలన్నీ ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా వారి స్పీచ్లో చెప్పారు, వారి ఆన్సర్లు కూడా చెప్పారు. సభ్యులకు చాలా వరకు దాంట్లో సమాధానాలు వచ్చినాయి. నేను ఆ వివరాల్లో పోను అధ్యక్ష. కానీ అప్పులు అని ఏదైతే వారు అన్నారో, ఈ రోజున్నటువంటి విజ్డమ్ ఆఫ్ ఎకానమీలో, ఈ రోజున్నటువంటి ఎకనామిక్ డైనమిక్స్లో అది అప్పు కింద పరిగణించరు అధ్యక్ష, దాన్ని వనరుల సమీకరణ కింద పరిగణిస్తారు. ఇందాక నేను మనవి చేసినట్టుగా వనరులు అనేటివి రకరకాల పద్ధతులలో వస్తాయి. ట్యాక్స్ ద్వారా, ట్యాక్సేతరంగా, అట్లాగే మార్కెట్ బారోయింగ్స్ ద్వారా. ఆ వచ్చే దానిలో కూడా మనం ఎంత బ్రహ్మాండమైనటువంటి మన రాష్ట్రాన్ని ఒక కఠోరమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నాం. కరప్షన్ను అణిచివేసినాం. ఎస్, డెఫినెట్గా గతంలో ఎన్నడూ లేనటువంటి పారదర్శకతను ప్రవేశపెట్టినాం. చిన్న మొత్తం కాదు కదా అధ్యక్ష, రైతు బంధు కింద ఇచ్చింది ఒక 50,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం ఇప్పటికే. తమరు నేను ఆ రోజు లక్ష్మీపుత్రుడు అని అనేవాడిని అధ్యక్ష. తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినారు. 100% ట్రాన్స్పరెన్సీ సార్. ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ గారు వేస్తే మన ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ సెల్ ఫోన్లలో టంగ్ 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 మన మెసేజ్ వస్తుంది, బ్యాంకులో జమ అయిపోతుంది. దఫ్తర్కి పోయేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు, ఎవరికి సల్యూట్ కొట్టేది లేదు, పైరవి లేదు. మధ్య దళారీలు మాయమైపోయినారు. అట్లా అనేక విషయాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో పారదర్శకత కూడా పెంచగలిగినాం. మధ్యలో పిల్ఫరేజ్ తగ్గిపోయింది, లీకేజ్ కూడా తగ్గిపోయింది. అట్లాంటి అనేక సంస్కారవంతమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటించడం మూలాన మన రాష్ట్రంలో ఉండే 29 మొన్నటి వరకు అధ్యక్ష, కశ్మీర్ యూటీ అయిన తర్వాత 28 రాష్ట్రాలు. 28వ రాష్ట్రంలో అప్పులు చేసే క్రమంలో మన ర్యాంకు 25వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనకన్నా పైన 24 రాష్ట్రాలు మనకన్నా చాలా ఎక్కువ అప్పు చేసినాయి. అవర్ డెట్ పర్సెంటేజ్ టు అవర్ జిఎస్డిపి ఈజ్ ఓన్లీ 23% అధ్యక్ష. 40% పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, 35 ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించే రాజస్థాన్ కూడా మనకన్నా ఎక్కువనే ఉంది. పంజాబ్ చాలా ఎక్కువలో ఉంది. ఇతర రాష్ట్రాలు సరే సరే. 25th ప్లేస్లో మనం ఉన్నామంటేనే మనం చాలా తక్కువ అప్పులు చేస్తున్నామని అర్థం అధ్యక్ష. అప్పుల వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏమి లేదు. దాని గురించి బట్టి విక్రమార్క గారు అస్సలు రంది పెట్టుకునే అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొకటి కూడా ఆశించేది ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అకాడమిక్ పాయింట్ అధ్యక్ష. నేను చెప్పేది బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు ఒక విషయం తప్పకుండా చర్చ జరగాలి డెఫినెట్గా. ఆ స్థాయి మన సభకు రావాలి అధ్యక్ష. ఇండియాలో ఉన్నటువంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి విధానం ప్రకారంగా ఫిస్కల్ పాలసీ, ఆర్థికపరమైనటువంటి అంశాల మీద కంట్రోలు, దేశం యొక్క విత్త విధానాన్ని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. నిర్ణయించేది, నిర్వహించేది, నియంత్రించేది కూడా వాళ్ళే. కాబట్టి మనము ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ టు బి అలైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ కెనాట్ బి అన్లైక్. వీ హ్యావ్ టు బి ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. చిన్న కొద్ది మేరకే మనకు స్వేచ్ఛ ఉంటుంది తప్ప బ్రాడ్గా ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ గొప్ప కనుక ఉన్నట్టయితే వ్యవహారం అంత దేశం అంతా గొప్పగా ఉంటుంది అధ్యక్ష. ఆ పరిస్థితి కూడా రాష్ట్రాల శాసనసభలు సమీక్ష చేయాలి. ఆ పరిణతిని రాష్ట్ర శాసనసభలు సంతరించుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అకాడమిక్ పాయింట్ అధ్యక్ష. మన హౌస్ రికార్డులో కూడా ఉంటుంది. దానికోసం నేను చెప్తా ఉన్నాను. ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అది ఆశిస్తాం అధ్యక్ష. అట్లా జరగట్లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బారోయింగ్కి సంబంధించి చట్టం ఒకటి ఉంది, ఎఫ్ఆర్బిఎం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. దేశానికి పెద్దగా వ్యవహరించేటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, ఈ ఈ నిమిషంలో దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం, వాళ్ళ పాలసీ చాలా విచిత్రమైన ధోరణులు కొన్ని కనపడతా ఉన్నాయి. క్రమశిక్షణ అనేది అంతటా పాటించబడాలి కదా అధ్యక్ష, అందరికీ ఉండాలి కదా, ఆంక్షలున్నా పద్ధతులున్నా ఏదున్నా మొత్తం దేశం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అది కనపడట్లేదు. ఇప్పుడున్న వాళ్ళ పాలసీ ఏంటంటే బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు. ఇది చాలా ఫెడరల్ సమాఖ్య యొక్క స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి, అవాంఛితమైనటువంటి, అనారోగ్యమైనటువంటి అప్రజాస్వామిక చర్య అధ్యక్ష. ఇది భవిష్యత్తులో దేశంలో అనేక సమస్యలకు దారి కూడా తీస్తుంది. ఇట్లాగా ఈ పెడధోరణి కనుక కొనసాగితే ఇట్స్ నాట్ డిజైరబుల్, డెఫినెట్లీ నాట్ డిజైరబుల్. ఎందుకంటే రాజ్యాంగంలోనే మొట్టమొదటి తొట్టతొలి పేర్లనే ఉంటుంది అధ్యక్ష, భారతదేశం రాష్ట్రాల సమాఖ్య, అది రాజ్యాంగం చెప్పిన మాట. కాబట్టి రాష్ట్రాల ఉనికిని లేకుండా చేస్తాం, రాష్ట్రాలను అణిచిపెడతాం అనేటటువంటి అనేక దుర్మార్గమైన చర్యలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది, చేస్తూ ఉంది. ఎఫ్ఆర్బిఎం ఉంది అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి, కేంద్రం యొక్క పర్ఫార్మెన్స్ మనకన్నా బాగలేదు అధ్యక్ష, మనకన్నా చాలా దిగజారిపోయింది. డెఫినెట్గా అందులో అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే గణాంకాలు అధ్యక్ష, ఇలా దాచిపెట్టేది కూడా ఏం లేదు, దీనిలో దాచగలిగింది కూడా ఏం లేదు. ఇవి కేంద్రమే వివిధ పద్ధతులలో పార్లమెంట్లో ఎకనామిక్ స్టాటిస్టిక్స్ పెట్టినప్పుడు సభ ముందు పెట్టేటువంటి డాక్యుమెంట్స్ ఇవి దాచిపెట్టేటివి కావు. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ మనకన్నా చాలా బ్యాడ్గా ఉంది అధ్యక్ష, చాలా లో ఉంది, మనకు వాళ్ళకి చాలా తేడా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినా, జీడిపి చూసినా, ఇంకా ఏ విషయంలో చూసినా కూడా కేంద్రం పర్ఫార్మెన్స్ డిజాస్టర్స్గా ఉంది డెఫినెట్గా. కానీ వాళ్ళదేమో వాళ్ళు పెట్టే పరిమితి ఇట్స్ ప్యూర్లీ అకాడమిక్ సబ్జెక్ట్ సార్, గౌరవ సభ్యులకు తెలవాలి. యువ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు. టుడే ఈ రోజుకున్న లెక్క అధ్యక్ష, ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం వెలువరించినటువంటి నివేదికల ద్వారా చెప్తున్నటువంటి మాట, వాళ్ళ డెట్ పర్సెంట్ టు జీడిపి ఈజ్ 58.5%, అంటే 58.5% వరకు కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్నది. వెరసి ఈరోజు భారతదేశం యొక్క అప్పు 152 లక్షల కోట్లు. రాష్ట్రాలకు ఇచ్చేదేమో బిలో 25%, మీరు 25% మించద్దు. మరి రాష్ట్రాలకు ఇచ్చిన నీతినే కేంద్రం కూడా పాటించాలి కదా అధ్యక్ష. వాళ్ళ పైన ఇంకేం బాడీ లేదు కాబట్టి, వాళ్ళని అడిగేవాళ్ళు లేరు కాబట్టి, వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు నిధుల సమీకరణ చేస్తారు, రాష్ట్రాలను మాత్రం తొక్కి పెడతారు. అంతవరకే ఆగుంటే బాగుండేది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని చాలా భయంకరంగా దెబ్బతీస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, మొన్న నేను వనపర్తి జిల్లాలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పోయిన అధ్యక్ష, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తీసుకెళ్తే అక్కడ పోయినాం. ఆ సందర్భంలో అక్కడ ప్రజలు కోరినారు, ఒక రోడ్డు వేయాల్సిన అక్కడ ఉంది, చిన్న లీనియర్ రోడ్, అంత పెద్ద గొప్ప రోడ్డు కూడా కాదు, దానికి ఏమి 100 ఎకరాలు తీసుకునే అవసరం కూడా లేదు, కొద్దిపాటి అడవి భూమి తీసుకోవాలి, మధ్యలో ఉంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రానికి ఉన్న అధికారం అధ్యక్ష 5 హెక్టార్స్ వరకు ప్రజల అవసరాల కోసం ఒక రోడ్డు కానీ, ఒక ఇరిగేషన్ కాలువ కానీ, ఏదో కాలనీ నిర్మాణం కానీ, మరొకటి కానీ 5 హెక్టార్స్ వరకు మనం వాడుకునే అవకాశం మనకున్నది. ఇప్పుడున్న కేంద్రం దాన్ని తగ్గించి కోతబెట్టి ఓన్లీ 1 హెక్టార్ తెచ్చారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందా? సమాఖ్య స్ఫూర్తిని పెంపొందిస్తుందా?
భారతదేశం రాష్ట్రాల సమాహారం అనే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందా? ఇది సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఈడ ప్రతిపక్షం అధికార పక్షం అనే భేదం లేకుండా రాష్ట్రాల శాసనసభలు ఇటువంటి విషయాలను ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగేటువంటి విధానాలను ముక్త కంఠంతో ఏకకంఠంతో మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం అధ్యక్ష. ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, all legislatures in India must debate on this point.